మై ఛానల్ కేఎస్ఏ లివింగ్ మూమెంట్స్. మీరు కనుక నా ఛానల్ కొత్త అయినట్టయితే నా పేరు కృష్ణవేణి. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర బట్ ప్రెసెంట్ లివింగ్ ఇన్ ముంబై. అండ్ నా ఛానల్లో ఏముంటాయంటే ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్ ఉంటాయి. అండ్ ముంబై వ్లాగ్స్ కూడా నా ఛానల్లో మీషో నుంచి జ్యువెలరీ ఐటమ్స్ కొని తీసుకొని వచ్చేసాను. షార్ట్ నెక్లెసెస్ అండ్ లాంగ్ బ్రైడల్ సెట్ కూడా ఇందులో అయితే తీసుకొని వచ్చాను. నేను లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వన్ అయితే నేను వేసుకుందే కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఒకసారి దగ్గర నుంచి చూడండి ఎంత బాగుంది అనేది. ఇదంతా కూడా ఏడీ స్టోన్స్, మంచి గోల్డ్ ఫినిషింగ్. అసలు ఎక్కడ కూడా అసలు నార్మల్దే అని అనిపించదు అనమాట. నిజంగా గోల్డ్ డైమండ్ నెక్లెస్ దీని పక్కన పెట్టినా కనిపించదేమో, అంత షైనింగ్ గా, అంత గోల్డ్ ఫినిషింగ్ చాలా బాగుంది. దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. చూడండి, ఇవి వైట్ పెరల్స్, ఇవన్నీ వైట్ స్టోన్స్. అండ్ ఇక్కడైతే పింక్ అనమాట. ఇవి పింక్, గ్రీన్, వైలెట్ అండ్ బ్లూ స్టోన్స్. ఇదైతే మంచి ఫినిషింగ్ ఉంది. అండ్ దీని కాస్ట్ అయితే 715 పడింది. 750 లో అనేది చాలా బాగుంది. 1000+ లా అనుకుంటాము. సేమ్ టైప్ లోనే షార్ట్ చోక, సేమ్ టైప్ ఇలానే వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. లుక్ ఎట్ దట్ ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది. ఇవన్నీ కూడా ఎలా పికాక్స్, ఈ మధ్యలో చిన్న చిన్న పికాక్స్ అన్నమాట. అండ్ ఇవి రౌండ్ ఓవల్స్ లా వచ్చేసి అండ్ వైట్ పెరల్స్ సేమ్ దీనిలానే వస్తుంది. పక్కన ఇవి దీంతో పాటు ఇయర్ రింగ్స్ అనమాట. పైకి వస్తాయి. ఇంచుమించు రెండు ఒకేలాగా క్యూట్గా ఉన్నాయన్నమాట. అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా బాగుంది ఇది కూడా. అండ్ దీనికి అయితే ఈ క్యూట్ బాక్స్ లో పెట్టేసి ఇచ్చారు. బాక్స్ అయితే చాలా బాగుంది. ఇందులో పెట్టేసి ఇచ్చారనమాట. అండ్ దీని కాస్ట్ ఎంత పడింది అని అంటే 508. దీని కాస్ట్ అయితే 508. 508 కి ఇది కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే అస్సలు తక్కువ చేయలేదు. మీరు చాలా బాగుందని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ సేమ్, ఇదైతే సింగిల్ లైన్ లా ఉంటది అనమాట. అండ్ దగ్గర నుంచి చూసినట్టయితే మీరు అస్సలు క్వాలిటీ కాంప్రమైజ్ అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్, మీరు ఏ కలర్ తో పేర్ చేసినా బాగుంటది అనమాట. స్టోన్స్ అనేవి ఇవన్నీ కూడా ఏడీ స్టోన్సే. అంటే ఏడీ స్టోన్స్ అంటే సీజెడ్ స్టోన్స్ లాగే మంచి బ్రైట్ వస్తాయి, కానీ దానంత బ్రైట్ రావు. కానీ బట్ దానికి చాలా దగ్గరలో ఉంటాయి అన్నమాట. ఇది చోకరు ఎలా వస్తుంది. ఇది కూడా సింపుల్ గా పెట్టుకున్న చాలా అంటే చాలా లుక్ వస్తుంది అనమాట. అండ్ దీని ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నాకు ఎందుకో ఇలా పోసులు ఉన్న ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. బాగున్నాయి. 518 కి ఇది మంచి గోల్డ్ ఫినిషింగ్ అండ్ స్టోన్స్ కూడా లుక్ లైక్ సీజెడ్స్ ఉంటుంది, కానీ బట్ లాంగ్ లాస్ట్ ఉంటది అనమాట. ఈ గోల్డ్ ఫినిషింగ్ అండ్ స్టోన్స్ కానీ మనకి ఎక్కువగా పోకుండా ఉంటాయి. నెక్స్ట్ వన్ చాలా క్యూట్ గా, ఇదైతే మనకన్నా పిల్లలకి బాగుంటది అని చెప్తాను. ఒక 5 years 10 years వరకు పిల్లలకి పట్లంగా జాకెట్ అలా వేస్తాం కదా, వాళ్ళకి ఇది క్యూట్ గా ఉంటది అనమాట. చాలా బాగుంది గోల్డ్ ఫినిషింగ్ అనేది. ఎలా వచ్చిందని అంటే అటు ఇటు పికాక్స్ లా వచ్చాయన్నమాట. అటు ఇటు పికాక్స్ లా వచ్చి మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అండ్ స్టోన్స్ అయితే ఏడీ స్టోన్స్ చాలా బాగుంది. దీని ఇయర్ రింగ్స్ అయితే మనం చక్కగా వాడేయచ్చు అనమాట. ఇవి కూడా పికాక్ ఇయర్ రింగ్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి. అండ్ ఇంత చిన్న క్యూట్ గా ఉంది కదా, దీని కాస్ట్ ఎంత పడింది అని అంటే దీని కాస్ట్ 263. ఇది మనకన్నా పిల్లలకి అయితే బాగుంటుందని చెప్తున్నాను. 5 years ఒక 10 years పిల్లల వరకు, చిన్న పిల్లలకి అయితే పట్లంగా జాకెట్లకి చాలా బాగుంటుంది. ఇది కూడా షార్ట్ నెక్లెస్ టైప్. ఇది కూడా చాలా బాగుంది. గోల్డ్ ఫినిషింగ్ అది కొంచెం మరీ ప్రీమియం గోల్డ్ రాలేదు, కానీ బట్ చూడటానికి కొంచెం గోల్డ్ లానే ఉంటుంది. దీని ఇయర్ రింగ్స్ అయితే క్యూట్ ఉన్నాయన్నమాట. కాంబినేషన్ కదా, ఇవి బాగున్నాయి. సింపుల్ గా బాగుంటుంది అనమాట. ఏవైనా కొంచెం హెవీ డ్రెస్సెస్ పైన, హాఫ్ సారీ పైన, లైట్ వెయిట్ సారీస్ పైన సింపుల్ గా క్యూట్ సింగిల్ గా వేసుకుంటే క్యూట్ ఉంటది. అండ్ దీని కాస్ట్ అయితే 246 కి ఇది చాలా క్యూట్ గా. అండ్ నెక్స్ట్ చోకర్. ఇది యాక్చువల్లీ మన చోకర్స్ ఆన్లైన్ చోకర్స్ బయట ఎక్కడైనా తీసుకుంటే మినిమం 1500-2000 ఉంటాయి కదా. అక్కడ మీషోలో ఇమేజ్ అలానే చూపించాడు, అంత క్వాలిటీతో ఉంటట్టు. బట్ బయటకు వచ్చాక మాత్రం అంత క్వాలిటీ లేదు, కానీ బట్ క్వాలిటీ అయితే ఓకే అనమాట. మరీ బయట దొరికే చోకర్స్ అంతా క్వాలిటీ అయితే ఇది లేదు. బట్ పెట్టుకోవడానికి అయితే నీట్ గానే ఉందన్నమాట. అంత మరీ అంత ఆడ్ గా అని అలాంటి అలా రెడ్డిష్ గా వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు వస్తున్నవి. కొన్ని తక్కువ కాస్ట్ అయితే కొంచెం రెడ్డిష్ గా వస్తాయి కదా, అలా అయితే లేదు. అలాగని బయట దొరికి 2-3 వేల కూడా లేదు. చూడటానికి అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి ఎలా ఉందని. ఇది నాకు ఎందుకో పెట్టుకోవాలనిపిస్తుంది. దీనిపైన పెట్టేద్దాం ఇదన్నమాట. చూడండి ఎంత బాగుంది కదా. ఇది చూడండి ఎంత బాగుంది కదా, బాగుంది. మన కాకపోతే చెప్పాను కదా, ఆ గోల్డ్ ఫినిషింగ్ అయితే, ఆ స్టోన్స్, ఆ ఫినిషింగ్ అయితే రాలేదు, కానీ
బట్ ఓకే. ఇది కూడా ఎంత కాస్ట్ ఏం కాదనమాట. ఏ కాస్ట్‌లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ దీని ఇయర్ రింగ్స్ అయితే ఎలా ఇచ్చారు నెమళ్ళులాగా. దీ ఓహ్ మై గాడ్! దీని కాస్ట్ 263. 67 తక్కువ కాస్ట్ లోనే చోకర్ కావాలంటే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇది 354 పడ్డాయి. కానీ 354 ఇయర్ రింగ్స్ కి చాలా తక్కువే. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయి అనేవి ఫినిషింగ్. మంచి షైనింగ్ తో వచ్చాయి అండ్ ప్యూర్ గోల్డ్ లానే అనిపిస్తున్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ దీని కాస్ట్ అయితే 354. అస్సలు మిస్ అవుతుంది. చాలా చాలా బాగున్నాయి. చాలా చాలా రియల్ గోల్డ్ అయినా సరిపోదేమో అంత బాగుందన్నమాట. కాసుల పేరు నాకు ఫస్ట్ నుంచి దీనిపైన ఉంది. నా మ్యారేజ్ టైంకి వచ్చినప్పటికి ఇది ఓల్డ్ అయిపోయింది అని చెప్పి చేపించుకోలేదు, కానీ నాకు మైండ్ అంతా దీని మీద ఉందన్నమాట. ఎంత బాగుంది అంటే అసలు రియల్ గోల్డే అనుకుంటాం. చాలా అంటే చాలా బాగుంది. దట్టు దీని కాస్ట్ జస్ట్ 101కి వచ్చేసింది. ఒకసారి చూడండి ఎంత బాగుంది అనేది. నేనైతే దీన్ని తీయను, కాసేపు ఇలానే ఉంచుదాము. దీని కాస్ట్ అయితే 101 పడింది. చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వకుండా ఇదైతే ట్రై చేయండి. వెడ్డింగ్స్ లో అయినా సరే సరదాగా పెట్టుకోవాలనుకున్నట్టయితే మాత్రం ఇలా తీసుకోండి. బాగుంది కదా, మీకు అనిపిస్తుంది కదా. చూడండి ఏదో వెడ్డింగ్ లుక్ అలా వచ్చేసింది కదా. అండ్ ఇంకెందుకు ఇది వేసుకున్నాను కదా ఈ టైప్ లోను హిప్ బెల్ట్. ఇదేంటి అంటే కొంచెం లెదర్ టైప్ అన్నమాట. జ్యువెలరీ టైప్ ఐరన్ ఏమీ కాదు, జస్ట్ బెల్ట్ టైపే. దీనికి బ్యాక్ సైడ్ అయితే ఇంకెందుకు చూపించేస్తాను. ఇలా జాయింట్ కి ఇచ్చేసారనమాట. ఇది కూడా చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దేనికైనా ఫీల్ ఫ్రీ అనమాట. దేనికైనా మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఎవరైనా తెలియని వాళ్ళు అయితే దీని నిజంగా వడ్డానం టైప్ అని అనుకుంటారు. అది క్లాత్ అనేది. ఇది లెదర్ టైప్ అయితే ఎవరు అనుకోరు అనమాట. అంత బాగుంది ఇది కూడా. అండ్ 98 రూపీస్. దీని కాస్ట్ జస్ట్ 98 రూపీస్ కి ఇది వచ్చేసింది. అండ్ ఇదైతే 101. అండ్ నెక్స్ట్ చూద్దాం. బాగున్నాయి బట్ డే టైం కి అయితే కొంచెం ఆడ్ గా ఉంటాయి. నైట్ టైం అయితే బాగుంటాయి. బట్ సింగిల్ గా వేర్ చేసి ఇదైతే ఎలా ఉందో అలా సింగిల్ గా వేర్ చేస్తే బాగుంటాయి అనమాట. మొత్తం వేసుకుంటే హెవీగా ఉంటది. బట్ నైట్ టైం వరకు ఓకే. 2 గోల్డ్ ఫినిషింగ్ ఏం రాలేదు, కానీ అలాగే రెడ్ గోల్డ్ ఫినిషింగ్ కూడా రాలేదు. బాగుంది, పర్వాలేదు. రెడ్ అయితే కాలేదు. ఇది కూడా చాలా బాగుంది. రెండు ఎప్పుడైనా హెవీ ఫంక్షన్స్ కి రెండు వేసుకుని సింపుల్ గా అంటే ఒకటి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకసారి పక్కన చూడండి, ఇది కూడా వేసుకున్నాను ఎలా ఉందో. అండ్ దీని కాస్ట్ అయితే జస్ట్ 400కి వచ్చేసింది అనమాట. 400కి షార్ట్ లాంగ్ అండ్ విత్ ఇయర్ రింగ్స్. ఇవి ఇయర్ రింగ్స్ చెప్పలేదు కదా. ఇక్కడ లక్ష్మీదేవి పెండెంట్ అనమాట ఇదంతా. అండ్ వైట్ పెరల్స్ అండ్ వైట్ ఇక్కడ రెడ్ పింక్ స్టోన్స్. లాంగ్ షార్ట్ వచ్చేసింది దీంట్లో. అండ్ దీంతో పాటు ఒక పాపెట్ చైన్ క్యూట్ గా 407కి ఇది వచ్చింది. 407కే కదా, బానే ఉంది. మరీ 1000+ కాస్ట్ లాగా అయితే ఏం లేదు, కానీ 407. అలాగే రెడ్ జ్యువెలరీ రెడ్ ఇష్ గా కూడా ఏం లేదు. బాగుంది. అండ్ ఇంకొకటి ఇది కూడా చోకర్ టైపే నెక్ కి అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అస్సలు మిస్ చేసుకోకండి. కింద వైట్ పెరల్స్ రావటం మంచి లుక్ అనమాట. బాగుంది. దీని ఇయర్ రింగ్స్ ఇవి కొంచెం కిందకు వస్తాయి లాంగ్. అస్సలు మిస్ చేసుకోమాట. అండ్ దీని కాస్ట్ అయితే 179. 179కి ఇది వచ్చేసిందంటే చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఇదైతే ఇది ఏంటంటే కొంచెం మీకు తెలుస్తుంది కదా వేరియేషన్. రెడ్డిష్ జ్యువెలరీ వచ్చింది. బట్ టెంపుల్ జ్యువెలరీ అనేవి కొంచెం మనకి గోల్డ్ షాప్ లో అయినా టెంపుల్ జ్యువెలరీ కొంచెం రెడ్డిష్ టైప్ లో ఉంటుంది కదా. సో అలా ఉందన్నమాట. ఇది కూడా లుక్ వైజ్ బాగుంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు అందరూ ఇలాంటి మోడల్ కూడా తీసుకుంటున్నారు కదా. ఇది కూడా బాగుంది. లాంగ్ షార్ట్ రెండు అయితే వచ్చేసాయి అనమాట. ఈ రెండు కూడా అరౌండ్ 400 పడ్డాయి. ఒకవేళ మీకు ఇది 400కి వచ్చింది కదా, దీని మీద కొంచెం ఎక్కువ కాస్ట్ పెడితే ఇంకొంచెం బెటర్ క్వాలిటీలో వస్తుందేమో. అది కూడా నేను లింక్ షేర్ చేస్తాను ఒకవేళ మీకు ఈ టైప్ కావాలంటే కనుక. ఇదైతే 400 పడింది. షార్ట్ లాంగ్ విత్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. వీటన్నిటి లింక్స్ అండ్ మీకు తెలుసు కదా, వీటన్నిటి లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి అండ్ మన కమ్యూనిటీ పోస్ట్ లో ఉంటాయి. అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్. అక్కడ కూడా నేను మీరు లింక్ అడగగానే అక్కడ డైరెక్ట్ గా మీకు లింక్ అయితే సెండ్ చేసిస్తాను. ఇక్కడైతే కామెంట్స్ లో సెండ్ చేయడానికి అవ్వదు. ఐదర్ మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ లో చూడాలి, లేదంటే కమ్యూనిటీ పోస్ట్ లో చూడాలి. మీరు ఇన్స్టాలో ఫాలో అయినట్టయితే మీరు లింక్ అని అడగగానే నేను లింక్ అయితే అక్కడ షేర్ చేసిస్తాను. సో ఇదన్నమాట. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.